నిత్య జీవితంలోని ఆరోగ్యం ఎంత అవసరం అన్నది తెలుసుకుందాం. నిత్య జీవితంలో ఆరోగ్యానికి ఆయుర్వేద చికిత్స ఎంత అవసరమో ఒకసారి తెలుసుకుంటే, సమాజంలో సౌకర్యవంతంగా బ్రతకడం ఎంత అవసరమో ఆరోగ్యంగా జీవించడం కూడా అంతే ముఖ్యం. అంటే మనం సౌకర్యంగా ఎలాగ బతకాలనుకుంటున్నామో అలాగే ఆరోగ్యంగా జీవించడం కూడా అంతే ముఖ్యం. దీనికి క్రమశిక్షణతో కూడిన రోజువారీ విహార నియమాలు ఎంతో అవసరం అన్నమాట. అంటే రోజు మనం తినే ఆహార నియమాలు ఎంతో అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆహార సమస్యల వలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఇది సామాన్య రోగాలుగా కనిపించినప్పటికీ ఆయా వ్యక్తుల నిర్లక్ష్యం వలన, అవగాహన లేకపోవడం వలన, ఎంతకాలమైనా తగ్గకపోవడం వలన విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందుకని ఆయుర్వేద గురించి మనం కొంత తెలుసుకుందాం. దీన్ని కొన్ని ఎపిసోడ్లకు మనం తెలుసుకుందాం అనమాట. సాధారణంగా వ్యాధులకు పైకి కనిపించినప్పటికీ ప్రమాదంగా పరిగణించే వ్యాధులు అధిక రక్తపోటు. అంటే ఇది మామూలుగా చిన్నగా అనుకుంటాం, కానీ ఇది ప్రమాదంగా ఉంటాయన్నమాట. అవి హైపర్ టెన్షను, బ్రాంకియాస్, ఆస్తమా, పక్షవాతము, సోరియాసిస్, మధుమేహము, యాంగ్జైటీ డిజాస్టరు, క్యాన్సరు మొదలైనమాట. ఇవి కాక నీటి కాలుష్యంలో వచ్చే అమీబియస్ వ్యాధి, జాండీసు, కలరా వంటి వ్యాధులు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిగణిస్తాయి. ఇటువంటి ఎన్నో ప్రమాదపూరితమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం, ప్రాథమిక నివారణ ఉపాయాలు, చికిత్స విధానం వంటి ఎన్నో అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే మనం ఫ్యూచర్లోని ఐడిఎఫ్ ద్వారా ఒక 1000 ప్రకృతి ఆలయాలు, ఆయుర్వేద నిలయాలు మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కాబట్టి తెలుసుకోవాలన్నమాట. ఎటువంటి వ్యాధినైనా నివారించి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రానికి ఉంది. ఇవాళ ఆయుర్వేద మందులని కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని మందులు మనమే తయారు చేసుకునే వివరాలు కూడా మనం తెలుసుకుందాం. మన భారతీయ వైద్యశాస్త్రమైన ఆయుర్వేద చికిత్స మానవుని ఆరోగ్య సంరక్షణకు, వ్యాధి నిరోధకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మానవుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అతని ఇల్లు, సమాజము, దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆయుర్వేద వైద్యం ఎంతో పురాతనమైనది. భారతదేశం యొక్క ఆయుర్వేద వైద్యం ఎంతో పురాతనమైనది. అయితే ఇప్పటికీ అది సజీవంగా ఆచరించబడుతూ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య సంరక్షణలో దేశీయంగా, అంతర్జాతీయంగా విశేష ఖ్యాతిని సంపాదించుకుంటుంది. అంటే దాని సిద్ధాంతాలు నిర్దిష్టలే కాక ఏ రకమైన ఇతర సైడ్ ఎఫెక్ట్ లేకుండా సులభంగా అందరికీ అందుబాటులో ఉండడం వలన ఇది నిత్య నూతనంగా విరాళిల్లుతుంది ఆయుర్వేదం. ఈ రోజున ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన కొన్ని వ్యాధులకు సరైన చికిత్స లేకపోవడం, వాటిని ఆయుర్వేద వైద్యులు, శాస్త్రజ్ఞులు మాత్రమే చికిత్సగలగడం ఈ విధానం గొప్పతనం. అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి, కానీ అన్నిటికీ ఆపరేషన్ చేయలేరు కదా. అలాంటివి కూడా మనం వీటి ద్వారా ఆయుర్వేద ద్వారా తగ్గించుకోవాలి. ఎమర్జెన్సీ అయితేనే అల్లోపతిలో ఆపరేషన్కి వెళ్ళాలన్నమాట. అయితే ఇతర వైద్య శాస్త్రాల మీద ద్వేషభావము ఏ వైద్యుడికి పనికిరాదు. మానిందే మందు, రోగికి కావాల్సింది స్వస్థత. ఆయుర్వేదంలో రోగి శారీరక, మానసిక పరిస్థితి పరిగణలో తీసుకుని చికిత్స చేయడము ఈ వైద్య విధానం యొక్క ప్రత్యేకత. అదే ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. అందరికీ ఆయుర్వేదం అందుబాటులో రావాలని సంకల్పంతో కొన్ని సంవత్సరాలుగా మనం తెలుసుకునే విషయాలను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ధర్మార్థ కామ మోక్షాలం ఆరోగ్యానికి మూలం. ధర్మము, అర్థము, కోరిక. మోక్షం అను దాన్ని సాధించాలంటే ఆరోగ్యం అత్యంత ఆవశ్యకం. మనిషికి సర్వసంపత్తులు, ఉన్నతమైన హోదా ఉన్న చక్కని శారీరక, మానసిక స్పష్టత లేకపోతే అతి పేదవాడి కంటే దరిద్రుడు అని చెప్పడంలో సందేహం లేదు. ఆయుర్వేద ముఖ్య ఉద్దేశము ఆరోగ్యవంతుని స్వస్థానాన్ని కాపాడుతూ రోగి యొక్క వ్యాధి నివారించడము. శరీరం అంటే మన బాడీ, ఇంద్రియాలు అంటే సెన్సెస్, సత్వం అంటే మైండ్, ఆత్మ అంటే సోల్ ఆఫ్ స్పిరిట్. వీటి యొక్క కలయికను ఆయువు అంటారన్నమాట. ఈ శరీరం దోషాలు, వాత, పిత్త, కఫాలు అంటే స్టమక్, హార్మోన్స్, ధాతువులు అంటే టిష్యూస్, మూలాలు అంటే మెటబాలిక్ బై ప్రొడక్ట్ అండ్ ఎక్స్క్రిషన్ అనమాట. అనే వాని యొక్క కలయికే దోషధాతు మూలాలు మన శరీరమే అనమాట. ఈ దోషములు, ధాతువులు, అగ్నులు అంటే డిటెక్టివ్ అండ్ మెటబాలిక్
ఎంజైమ్స్ మూలాలు ఆత్మ, ఇంద్రియములు మరియు మనస్సు మొదలు తమ పనులు సమర్థంగా నిర్వహించినప్పుడే సమస్థితి, సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది. అందుకనే మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందనమాట. త్రిదోషములైన వాత, పిత్త, కఫములు సమస్త శరీర క్రియలను నిర్వహిస్తాయి. ఈ త్రిదోషాల ఆరోగ్యంలో మనము వ్యాధులు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నమాట. రోగాలు త్రిదోషముల పరిధిని అతిక్రమించి పోలేవు. అలాగే ధాతువులు శరీర పోషణలో తోడ్పడతాయి. ఉపధాతువులు బై ప్రొడక్ట్స్ అయిన స్తన్యము అంటే మాతృక్షరము, ఆర్తవం అంటే మెస్టిబులేషన్ బ్లడ్, కండరాలను మజిల్స్, సిరలు వెజల్స్, వస అంటే ఫ్యాటు, త్వక్ అంటే స్కిన్, స్నాయువులు మొదలైన శరీరానికి సహాయకారిగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే త్రిదోషాలు తమకు నిర్దేశించిన స్థానాలను వదిలి మార్గాంతరం చెంది ధాతువులను మాలలను దూషింపజేస్తాయో అప్పటి నుంచి వ్యాధి ప్రారంభమవుతుంది అన్నమాట. అలాగే ఉపధాతులు కూడా దోషంతో దూషించబడతాయి అన్నమాట. అందుకనే వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.